నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామంలోని నల్లపోచమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులకు త్వరగా పూర్తి చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఏనుమాముల మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ ఏర్పాటును పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. రైట్ డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే నల్లపోచమ్మ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం వర్షం కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నామన్నారు. అదేవిధంగా గ్రామస్తుల మేరకు ముచ్చర్ల గ్రామం నుండి నస్తిపూర్ గ్రామం వరకు ప్రత్యేక గ్రాంట్ నుండి నిధులు విడుదల చేసి రోడ్డు వేస్తానని తెలిపారు. గ్రామాల నుంచి చేసినటువంటి సర్పంచులకు, మన ఎంపీడీసీ సభ్యులకు, ప్రముఖులకు, వాళ్ళ ముచ్చర్ల గ్రామ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ గ్రామంలో ఈరోజు వాళ్ళందరం కలిసి మరి ఈ యొక్క పండుగ నిర్వహించుకోవడం జరుగుతోంది, జాతర నిర్వహించుకోవడం జరుగుతోంది. నిన్న జరిగినటువంటి ఈ రోజు ఉంది, రేపు కూడా ఉంది. మేమందరం కలిసి ఇదే విధంగా అమ్మవారిని కొలిస్తే అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి. మరి నేను కూడా మీరు వైస్ చైర్మన్ గా కూడా మరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన ఉంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా అది కూడా చేయిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అమ్మ కూడా అతని శక్తిని నాకు ఇవ్వాలని, మరి ప్రజా సమస్యలు తీర్చేటువంటి మరి ఒక మంచి ఆలోచన, అదేవిధంగా అందరు సహకరించే విధంగా అమ్మ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై పోచమ్మ తల్లికి, జై పోచమ్మ తల్లికి. హన్మకొండ జిల్లా కామారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పట్నా సిద్నాయక్ పరిశీలించారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. గ్రీన్ చాక్ బోర్డ్ ఇవన్నీ కూడా స్టేట్ నుంచి వస్తాయి, స్టేట్ ఏజెన్సీ నుంచి వస్తాయి. దెన్ యూనిఫామ్ ఆర్డర్ కూడా మనం బై దిస్ వీకెండ్ అయిపోతుంది, థర్స్డే సాటర్డే వరకు 100%. గ్రేట్, గుడ్. క్వాలిటీ ఎలా ఉంది? This is my advice. Only 4 taps. 4 taps ఎందుకు? చేయండి. ఈ స్కూల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేయించండి. ఎంత ఉంది? 16,000 ప్లస్ పర్ స్ట్రక్చర్. అడుగుతున్నా మేడం అన్ని ప్రపోజల్స్. ములుగు జిల్లాలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్ షాపులను పరిశీలించి నాణ్యమైన విత్తనాలను అందించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన మేర విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందకూడదని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు మీకు కంప్లైంట్ చేయట్లేదు ఇది బాగాలేదని? మీరు ఎంతమంది తీసుకుపోతున్నారు? ఈ రెడ్డిషన్ అదే మేడం పాయిజన్. యాక్చువల్లీ బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ వెరైటీ వీళ్ళదే కాబట్టి ఇక్కడ ఇస్తారు ఆర్సిహెచ్, బీజేపీ, వెరైటీ. సో ఈ పర్మిటెడ్ వెరైటీస్ మాత్రమే మనం సేల్ చేయాలి. చెప్పి వాళ్ళకి ఇస్తారు. ఒక కాపీ వాళ్ళకి బిల్స్, ఒక బిల్స్ మనకు ఒకసారి.
జూన్ 4వ తేదీన నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గురువారం ఏనుమాముల మార్కెట్ యార్డ్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడే, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, సంధ్యారాణిలతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘ నిబంధనలకు ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలన్నారు. గుర్తింపు కార్డు కలిగిన సిబ్బంది వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. only for the staff, postal ballot staff. Postal ballot staff. Mana staff ki equal opportunity. The three constituency staff. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేసి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్ ఆదేశించారు. జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేసరికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని సూచించారు. వెల్ఫేర్ హాస్పిటల్ ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ వార్డెన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్కి వెళ్ళే విధంగా ప్రోత్సహించే విధంగా అవుట్ ఆఫ్ స్కూల్ కాంపౌండ్ కూడా ఇందులో కూడా ఉంది సార్. దీంతో పాటు మనకి అదర్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా 12వ తారీఖులోనే గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఆధ్వర్యంలో కంట్రీస్కి మాట్లాడి అదే నోట్బుక్స్ కూడా అయిపోతుంది. నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, షూస్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మానిటర్ చేయడానికి మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పెట్టి అందులో ఒక వివోను, అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, అందులో ఉన్న మదర్స్ని అందులో మెంబర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు వీళ్ళు పోయి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ఏంటిది అని ఉంటారు, ఇలా ట్రాన్సిషన్లో ఉంటారు. ఇంకొందరు అసలు స్కూల్కే రాదు, 8 years అయినా స్కూల్స్ రావాలి, 9 years అయినా స్కూల్స్ రావాలి, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎన్రోల్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసేసి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టడానికి మనము ప్లాన్ యాక్షన్ చేసుకోవాలి. మీకు టీచర్ రాకపోయినా నేనే నీకు చెప్తా, టీచర్ రాకపోయినా నేను ఎంఈఓకి చెప్తా, మీరు మాకు చెప్పారంటే ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకుంటాం. సో టీచర్ని కూడా మేమే మానిటర్ చేస్తాము, క్వాలిటీ కూడా పెరుగుతుంది, అన్ని రకాలుగా పెరుగుతుంది. సో మేము కూడా మిమ్మల్ని మధ్య మధ్యలో మీటింగ్ హన్మకొండ జిల్లా పరకాలలోని ఉర్దూ మీడియం పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ సిత్తా పట్నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అక్కడ కూడా టైమింగ్ చేయించాలి. ప్రతి స్కూల్లో, జిల్లాలో ప్రతి స్కూల్లో టైమ్స్ చేయించాలి. ప్లాంటేషన్ కొంచెం ఇఫ్ యు వాంట్ ఐ విల్ గివ్ సమ్ ఎక్స్ట్రా ఫండ్స్ సంథింగ్ లైక్ దట్. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక చారిత్రాత్మక ఘట్టమని, దానిలో కవులు, కళాకారులు, మేధావులు అమరుల పాత్ర మరవలేనిదన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 మందితో ఉన్న భారీ సభలో అందశ్రీని తెలంగాణ జాతికి గొప్ప గేయాన్ని అందించినందుకు ఘనంగా సన్మానించారని, తదనంతరం ఒక చర్చలో తెలంగాణ రాష్ట్ర గీతంగా దీన్ని కొంత సులభతరం చేసి విద్యార్థులతో పాటు సబండ వర్ణాలు గుర్తుంచుకునేలా సులభంగా గీతాలాపన చేసే విధంగా ఉండాలని ఆలోచన చేద్దామని కేసీఆర్ అడిగితే ఏమాత్రం తగ్గించేది లేదు అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడి నేడు జై జై హే తెలంగాణ గేయాన్ని రేవంత్ రెడ్డితో కలిసి సమయాన్ని కుదిస్తూ మరీ ముఖ్యంగా ఒక ఆంధ్ర సంగీత దర్శకుడు అయినటువంటి కీరవాణితో కలిసి గేయ నిర్మాణం చేయబోవడం సమంజసమేనని ఆయన ప్రశ్నించారు. ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి, అందరూ పాడుకోవడానికి, మరి ఆ రోజు ఉద్యమ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద, పాఠశాలలలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా మన వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా దాన్ని సరళతరం చేయాలి, సులభతరం చేయాలని ఆనాడు మరి రిక్వెస్ట్ చేసిండ్రు అందశ్రీ గారిని. రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి
సన్మానం జరిగిన తర్వాత వారితో కూర్చుని ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చే సమస్య లేదు, కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు. నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుణ్ణి చెప్తేనేమో ఆ రోజు వినలేదు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడు పోయినావో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మొత్తం ఉంచాలనేది మరి మీరు అనుకుంటున్నారు కనుక ఆ తప్పకుండా మొత్తం పాటిస్తారా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీరు మార్స్తారా? మీరు ఆలోచన చేయాలి. మీరు ఎటువైపు ఉంటారు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిక్కుంటారా, లేకపోతే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి వైపు ఆయన ఆలోచన వైపు ఉంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సి. వాహనాలు దొంగతనం చేసిన నేరస్తులను జగద్గిరిగుట్ట పోలీసులు పట్టుకుని 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు జగద్గిరిగుట్ట పిఎస్ లో ఏసీపీ హనుమంతరావు, సిఐ క్రాంతికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం అంజయ్యలు విలేకరుల సమావేశంలో తెలిపారు. స్టైల్ ఉంటుంది, మోడస్ ఆపరెంట్ అంటాం మన పోలీస్ పరిభాషలో. వాడు మోడస్ ఆపరెంట్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి దాన్ని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ని దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి షాప్ అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇతను 22 బైక్స్ దొంగతనం చేశాడు. డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు, మెదక్ జిల్లాలో చేశాడు, సంగారెడ్డి జిల్లాలో చేశాడు, మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు. సో అందులో మెదక్ జిల్లాలో చేసిన ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు, ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనం చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము, తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి, ఎస్ఐ విఠల్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య సో ఈ రకంగా దొంగతనాలు చేసేవాళ్ళు ఇటు కనుక డిటెక్ట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫున అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను. సో గుడ్ జాబ్ డన్ బై అవర్ జగద్గిరిగుట్ట పోలీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి పౌరుడు పొగాకు దూరంగా ఉండాలని శివరాంపల్లిలో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సిబ్బందితో కలిసి అరంగర్ చౌరస్తాలో పొగాకు నివారణపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొగాకు మరియు ధూమపానం నివారణకు సహకరించాలని, మన భారతదేశాన్ని ఇంకా రాష్ట్రాలను అభివృద్ధి పదంలో నడవాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఎయిడ్ నేమ్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా. మరి ఈరోజు వరల్డ్ నో టొబాకో డే అంటే ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం అంటారు. ఈరోజు 31 మే ప్రతి సంవత్సరం కూడా 1887 నుంచి మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి టొబాకో అనేది ఎంత హానికరం అనేది మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దాదాపుగా రోజుకి 2200 మంది భారతదేశంలో టొబాకో రిలేటెడ్ అంటే ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల అయితే లేకపోతే పొగాకు ఉత్పత్తుల సంబంధిత వ్యాధులతో దాదాపుగా చనిపోతున్నారు. సంవత్సరానికి 10 నుంచి 13 లక్షల మంది భారతదేశంలో చచ్చిపోతున్నారు. మరి దేశవ్యాప్తంగా జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళని చూసినట్టయితే వాళ్ళ వయసు కూడా పొగాకు తాగని వాళ్ళతో పోల్చుకుంటే 10 ఏళ్ళు పెద్దగా కనపడతామనేటువంటి ఈ పొగాకు ఉత్పత్తుల్ని మనం పూర్తిగా నిషేధించాలని, మరి ఎవరు కూడా అంటే స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో కానీ ఈ 2 రకాలుగా కూడా మనం పూర్తిగా నిషేధించుకున్నట్టయితే తప్పకుండా మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేది మరి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. స్టార్ట్ చేయకూడదు, అసలు పొగాకుని తాగడం కానీ లేకపోతే తినడం కానీ స్టార్టే చేయకూడదు. స్టార్ట్ చేసిన తర్వాత అడిక్షన్కి లోనవుతారు. ఆ తర్వాత వాళ్ళు బంద్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి వీలైనంత వరకు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరు కూడా పొగాకు ఉత్పత్తులకు బానిసలు కాకుండా వాళ్ళు మొదలు పెట్టకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు 31వ తారీఖు నాడు మనం నో టొబాకో డే అని చెప్పేసి వరల్డ్ వైడ్గా కూడా మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ప్రజలందరూ సహకరించాలని, మరి ఎవరు కూడా ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసలు కావద్దని చెప్పేసి ప్రజలందరినీ కోరుతూ మరి ఈ చక్కటి అవకాశం మనం పెద్ద ర్యాలీ తీస్తున్నాం. మరి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తాము. తప్పకుండా దీనిలో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.
గుట్కా చుట్టూ బీడీ సిగరెట్ తాగకుండా నోటికి క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఓ నాగేశ్వరరావు కోరారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కేబీ రాజ్తో కలిసి మాట్లాడుతూ తెల్లటి మచ్చలు నాలుక పెదవులపైన లోపల ఉన్న ఎడల తరచు చిగుల నుండి రక్తం కారుతున్న ఎడల నోట్లో క్యాన్సర్ వస్తుందని తెలుసుకోవాలని అన్నారు. జర్దా గుట్కా నమలకుండా ఉండాలని, చుట్టా బీడీ సిగరెట్ తాగకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా దైవజ్ఞ శర్మ వ్యవహరించారు. ఇకపోతే నోట్లో ఏర్పడే ఈ మార్పులు, కొన్ని మార్పులు మనకి కనపడుతూ ఉంటాయి. నోట్లో తెల్లని మధ్యలో, అట్లాగే పెదవుల మీద, అట్లాగే లోపల ఈ బుగ్గ చర్మం మీద ఈ మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటి మధ్యలో ఏర్పడుతూ ఉంటే అవి క్యాన్సర్కి దారి తీసే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి మీ అందరి సహకారంలో అవగాహన ఎంతవరకు కల్పించామంటే, మేము పేషెంట్ చూసిన వెంటనే కొంచెము కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ టొబాకో బ్యాన్ చేయడం ఉంది, టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ బ్యాన్ చేయడం ఉంది మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఆయనకి మా తరఫున, మనందరి తరఫున అన్ని విధాల కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామంలో కుల మత వివక్షకు గురైన వ్యక్తులను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించి వారికి న్యాయం జరిగేంత వరకు పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి రవిబాబు, జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజు తెలిపారు. రేపట్లోగా నిందితులను మరియు వారి వెనకాల ఉన్న గుర్రం అంజిరెడ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టిన దేవుడు ఎవరోనంటే అంబేద్కర్ దేవుడే. ఆ అంబేద్కర్ దేవుడు రాసి పెట్టింది కాబట్టి ఆ అంబేద్కర్ దేవుడు రాసిన పుస్తకం పేరేంటిదమ్మా? దాని పేరు భారత రాజ్యాంగం అంటారు. ఆ భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే రాసి పెట్టిండు, అందరి ప్రజల వలె నామాదిగ జాతి బిడ్డలు కూడా సమానంగా. సిద్దిపేట గ్రామీణ మండలమైన సీతారాంపల్లి గ్రామంలో ఉన్న చెప్పుతున్నా వారిని నాట అరెస్టు చేయరట. అందుకనే వెంటనే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో దళిత యువకుల్ని అవమానపరిచిన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి, రిమాండ్ పంపించాలా. అదేవిధంగా సిపి గారు, ఈ జిల్లా కలెక్టర్ గారు భారత రాజ్యాంగ మొదటి ప్రతినిధి, ప్రథమ పౌరుడు. మరి వారు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఒకే దగ్గరకు చేర్చి ఈనాటి కాలంలో జరగకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిపి గారు, కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దళిత యువకులను అవమానించిన వారిని వెంటనే దళిత యువకులను అవమానించిన వారిని వెంటనే మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బుధవారం అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార ముగింపు సభ నిర్వహించారు. గత 40 రోజులుగా చేసిన అన్నదాన కార్యక్రమం ముగింపు సభలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదవారి ఆకలి తీర్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముగింపు రోజున టచ్ హాస్పిటల్ సౌజన్యంతో పెరుగన్నం, సాంబారు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, రవీందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాసు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమం మంచిర్యాల జిల్లా డాక్టర్ సుందర రాజకిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ఈరోజు 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అయ్యగారు, మన గురుస్వామి విశ్వనాథ ఆలయము గురుస్వామి గారు, మన నరహరి గురుస్వామి గారు వచ్చినందుకు చాలా సంతోషం. పాదాభివందనాలు గురుస్వామి గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అంటే మీకు పరిచయం లేదు కావచ్చు, కానీ ప్రతి సంవత్సరం ఏదైతే జొన్నంపల్లి మనకు బెల్లంపల్లి చౌరస్తాలో ఏదైతే సాయిబాబా ట్రస్ట్ వారు ఎవ్రీ ఇయర్ పెడుతున్నారో దాని కర్త కర్మ క్రియ అంతా కూడా రామరాజు గారు మరియు వారి దచ్చిమణి మరియు మదన్న టీం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము మొదటి సంవత్సరం ఇది మాది, కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఈ సేవలో కొనసాగుతున్నారు. వారి బాటలో మేము నడుస్తున్నాం. వారిని ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటకు వదులుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. గత 2-3 రోజులుగా ఎల్లమ్మ చెరువు నుండి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలివేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకుంటున్నారు. వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ పట్టణానికి తాగునీరు, సాగునీరు అందించే ప్రధానమైన వనరైన ఎల్లమ్మ చెరువు నుండి ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నీటిని బయటకు వదలడాన్ని తప్పుపట్టారు. వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 రోజులైతే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. అఖిలపక్ష పార్టీలు, రైతాంగ నాయకులు హుస్నాబాద్ పట్టణానికి ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం. హుస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే ఎల్లమ్మ చెరువు 24 అవర్స్ కూడా ఒక పంపు నడుస్తూనే ఉంటుంది. తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు తెలుస్తాయి. చెరువు కింద ఉన్న రైతులకు నిజంగా ఎలాంటి అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి పంపించడం ఇది 3వసారి జరిగింది. చేపలు పెట్టిన వ్యవసాయదారులు అందరూ కరువు ఉన్నప్పుడు వ్యవసాయం పెడితే అప్పుడే మత్స్యకారులు అందరూ కలిసి చెరువులో వ్యవసాయం పెట్టద్దని మరి హరిజనులు నిజంగా మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు చనిపోతే అసలు వాళ్ళకు దప్పులు కూడా కొట్టడానికి ముదిరాలకు వస్తలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు పంచాయతీ జరిగింది. మరి మళ్ళీ కూడా ఇప్పుడు రైతాంగానికి ముదిరాజులకు పంచాయతీ ధర్మే పెట్టించి మరి సంబంధాలు లేకుండా అసలు ప్రజలకు వినియోగం అవుతుంది. అలాగే చెరువులో రకరకాల ఏదైతే హుస్నాబాద్ పట్టణంలో అనివార్య కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకు స్నానాలకు కూడా అవసరాలు ఏర్పడుతున్నాయి. దయచేసి వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి దొంగతనంగా నీరు విడుదలవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. దీన్ని అరికట్టి ఇక్కడ ఒక వివరణ పెట్టి తప్పకుండా అరికట్టాలి. అరికట్టకపోతే వ్యవసాయ శాఖ అధికారుల మీదనే మేము అనుమానించాల్సి వస్తుంది. ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకోకపోతే తప్పకుండా దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్తామని చెప్తాము. కోహిర్ మండలం బడంపేట గ్రామానికి చెందిన బేగరి నర్సింహులు మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, నర్సింహుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బేగరి నర్సింహులు కొట్టి చంపారని, మృతికి కారణమైన 9 మంది పేర్లను కుటుంబ సభ్యులు వ్రాతపూర్వకంగా ఇస్తే 3 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన పోలీసులు మిగిలిన 6గురిని ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు. గ్రామంలోని కొంతమంది కుల దురహంకారులు నర్సింహుని అత్యంత కిరాతకంగా కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ కారణమైన నర్సులు చనిపోవడానికి కారణమైనటువంటి పెత్తందారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల తరఫు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు సమాజంలో ఈరోజు కులం లేదనేటటువంటి వాళ్లకు ఈ ఘటనే కనివిప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఘటన ఈరోజు 1వ తేదీ నాడు కులాంతర వివాహం ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం వివాహం చేసుకున్నాననేటటువంటి సాకుతోని 18వ తేదీ నాడు లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా ఈరోజు ఒక 10 మంది దాకా కలిసి ఆ నర్సింహుల్ని అత్యంత కిరాతకంగా కొట్టే కేవలం 3 మాత్రం మీదే SC ST అట్రాసిటీ కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 3 మాత్రమే అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఈ మొత్తం ఈ ఘటనకు కీలకంగా వ్యవహరించినటువంటి సూత్రధారులు ఎవరైతున్నారో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ఘటన మొత్తం ఈరోజు పెత్తందారులు హత్య చేసినట్టే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ హత్య ఈరోజు ప్రభుత్వ హత్యగానే ఈరోజు చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున వివక్ష దాడులు రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు ఆగట్లేదు. సిద్దిపేటలో నిన్ననే వైద్యుల నిర్లక్ష్యంతో మహిళను బలి తీసుకున్నారని వరంగల్ సంరక్ష ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో వారం రోజుల క్రిందట సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాణి అనే మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యం కోసం డబ్బు కూడా సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం భరిస్తుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న బంధువులు తీరా ఆసుపత్రి యాజమాన్యం మహిళను పట్టించుకోకపోవడంతో యశోద ఆసుపత్రిలో వాణి చనిపోయింది. వాణి మరణానికి వరంగల్ సంరక్ష ఆసుపత్రి వైద్యులే కారణమని ఆసుపత్రి ముందు మరణించిన వానితో బంధువులు ధర్నాకు దిగారు. 12th రోజు
ఈవినింగ్ 5:30కి ఆపరేషన్ చేస్తా అని చెప్పి నైట్ 11:30కి తీసుకెళ్ళింది. ఆ రోజు ఫుల్ వర్షం ఉండే, పవర్ కట్ ఉండే, లాప్రోస్కోపీ కాబట్టి మా కరెంట్ పోయినప్పుడే సర్జరీ చేసిండు. మమ్మీ కిడ్నీ తీసేసేటప్పుడు అబ్డామిన్కి రప్చర్ చేసిండు. రప్చర్ అవ్వడం వల్ల కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం ఇంటెస్టైన్కి స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ అయిందని కూడా వాళ్ళకి తెలిసినా కూడా 3 days తర్వాత సిటీ స్కానింగ్ తీసి అప్పుడు మీ మమ్మీకి అల్సర్ ఉంది, ఇప్పటికిప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయింది, ఇప్పుడు కాంప్లికేటెడ్ ఉంది కేసు, ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు, వాళ్ళే చేసిండ్రు. మా కన్సర్న్ ఏం లేకుండా చేసేసిండ్రు. అది కూడా ఫెయిల్ అయింది. ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది, సెకండ్ సర్జరీ ఫెయిల్ అయింది. సెకండ్ సర్జరీ అయిన 2 daysకి మా డాడీకి స్టంట్ పడింది. స్టంట్ పడ్డ నెక్స్ట్ డేనే వీరు మమ్మల్ని ఫుల్ వెళ్ళిన రోజు వాళ్ళు పేమెంట్ చేయలేదు, మేమే పేమెంట్ చేసుకున్నాం 2 lakhs. నెక్స్ట్ డే ప్రెషర్ చేస్తే 5 lakhs పే చేసి ఇవాళకి నిన్న నైట్ వరకు 13 lakhs బిల్ అయింది. నిన్న ఈవినింగ్ వీళ్ళు బిల్లు పే చేయనందువల్ల యశాదాలో ట్రీట్మెంట్ ఆపేసినందుకు మా మమ్మీ చనిపోయింది. మార్నింగ్ నేను, మా అన్నయ్య, మా అక్క వెళ్ళి మా మమ్మీని చూసినాం. హర్ హార్ట్ ఈస్ గుడ్, బ్రెయిన్ సిటీ MRI కూడా చేసిండు, బ్రెయిన్ కూడా క్లియరే ఉంది అని చెప్పిండు. కానీ హాస్పిటల్ వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళకి ఒక సాధారణ వ్యక్తి, ఒక మామూలుగా వర్గానికి చెందిన ఒక వ్యక్తులను చూస్తే చులకన. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పని చేసిన వారే కాబట్టి, వీళ్ళు ముందుగానే తెలిసిన వారే కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని చీప్ గా ఒక ఏమీ లేని వాళ్ళగా ముద్రించడం జరుగుతుంది. వాళ్ళు నార్మల్ గా వాళ్ళని తీసి పడేస్తున్నారు. ఒక మామూలుగా మనిషిని ఎలా తీసి పడేస్తున్నారు, ఒక మనిషికి కారణమైన మేము పోతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు ఆదిత్య, నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ PRO బజరంగ్ దళ్ సురక్ష ప్రముఖ్. రూమ్లోకి వచ్చినాక కూడా సిఐ గారు ఉన్నారు, ఉండగా నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు 20 మంది డాక్టర్లు. ఏంటిది, నువ్వు ఎడిపోతావు, ఏం చేస్తావు, ఏమవుతుంది అని చెప్పి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భారీ మెజార్టీతో మళ్లీ ఎంపీగా గెలవాలని కోరుతూ కరీంనగర్కు చెందిన బీజేపీ నేతలు తోట అనిల్, శ్రీరాములు, శ్రీకాంత్ ఆధ్వర్యంలో 25 మంది కార్యకర్తలు కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి మోదీ, కరీంనగర్కు బండి సంజయ్ సేవలు ఎంతో అవసరమన్నారు. ఎంపీగా బండి సంజయ్ కుమార్ సుమారు 12,000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలవాలని, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని, దేశంలో కాషాయ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కరీంనగర్ మారుతినగర్ చౌరస్తా నుంచి భారీగా పాదయాత్రగా హనుమాన్ రెండోసారి మెజార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నో పదవులు, మంచి పదవులు చేపట్టాలని అలాగే మా కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుపడాలని మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని తనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామంలోని నల్లపోచమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులకు త్వరగా పూర్తి చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఏనుమాముల మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ ఏర్పాటును పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.